ఎన్టీఏను వెంటనే రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బంద్కు సంపూర్ణ సహకారం అందించిన పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు రవి పటేల్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత 23 రోజులుగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యార్థులపై అణచివేతకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమంటూ విమర్శించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందంటూ విమర్శలు చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు విద్యాసంస్థలు అలాగే కళాశాలలు మా పార్టీ తరఫున బంద్ చేయించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీటు పరీక్షలకు సంబంధించి ఏదైతే ప్రశ్నాపత్రం లీకేజ్ అయిందో ఈ దేశంలో ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ను ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా నిస్సిగ్గుగా ఆ ఒక పదవిలో, విద్యాశాఖ పదవిలో ఎందుకు ఉంచుతుంది? వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ను రాజీనామా చేయించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ ఏదైతే ఉన్నాడో అతను ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది కనుక దీన్ని ప్రక్షాళన చేయాలంటే నరేంద్ర మోడీ గారు నిన్న మీరు స్పందించడం జరిగింది. దానికి సంతోషంగా ఉన్నా కూడా వెంటనే మీ యొక్క విద్యాశాఖ మంత్రిని మీరు బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని కాక్రోచ్ పార్టీ ఏదైతే చేస్తుందో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. కనుక వెంటనే ఎన్టీఏను రద్దు చేస్తూ అలాగే బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టినటువంటి ఈ బంద్ విజయవంతం చేసుకోవడం జరిగింది. బీజేపీ నిరసన దీక్షను భగ్నం చేసినప్పటికీ కూడా యథావిధిగా కొనసాగింపు చేస్తున్నారు. ఏదైతే నీట్ పేపర్ను లీక్ చేయడం వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అల్లకల్లోలమైన పరిస్థితి, రోడ్డు పడ్డ పరిస్థితి. మరి దీనికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రికి ధర్నా రూపంలో తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు కనుక దశల వారి పోరాటాన్ని కొనసాగింపు చేసి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని, ఈ విద్యా విధానం జీవనోపాధి లేనటువంటి భారతదేశంగా కొనసాగుతున్నది. అప్పుడు ఉన్న డాలర్ విలువ, ఇప్పుడున్న డాలర్ విలువ చాలా తేడా ఉంది. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 58 రూపాయల డాలరు ఇవాళ 95 రూపాయలకు వచ్చింది. అంటే ఈ 5 సంవత్సరాల కాదు 10 సంవత్సరాల కాలంలో ఇంత తేడా కొనసాగుతుంటే ద్రవ్యోల్బణం ఏర్పడి రేపు భవిష్యత్తులో భారతదేశం పరిముప్పు జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించి బర్తరఫ్ చేయాలని చెప్పి, రాజీనామా చేస్తేనే ఒప్పుకుంటామని చెప్పి బీజేపీ ఏదైతే ధర్నాను విధంగా కొనసాగిస్తుందో అటు ధర్నాకు పూర్తి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొనసాగింపుగా రాష్ట్రంలో ధర్నాలు, రస్తా రోకలు చేయడంలో ముందు భాగాన ఉండి నాయకత్వం వహిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం.